అనలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. రెహమాన్ గారు నమస్తే అండి. గారు నమస్తే అండి రెహమాన్ గారు. ఇక ముఖ్యంగా నేను ఏదైతే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిందో ఆ సమావేశంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారంటూ కూడా ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే ఏడాదిలో ఈ కాంగ్రెస్ సర్కార్ పాలన చూసుకుంటే అన్ని ప్రజా వ్యతిరేక విధానాలపై ఇప్పటికే ఆ ప్రభుత్వంపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పాలనపై ఆ ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా సభలో నిలదీయాలి అంటూ కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులకు అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కూడా సూచించడం జరిగింది. మరి కేసీఆర్ సభకు హాజరైతే ప్రసంగించే అవకాశం ఉందా? ఒకవేళ ఆయన సభకు హాజరైతే ఏవే అంశాలపై మాట్లాడే అవకాశం ఉందంటారు? భాగ్యశ్రీ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. ఆయన సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను పోషించే అవకాశం అయితే మనకేం కనపడడం లేదు. ఆయన ఇప్పటి వరకు తన శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అట్లానే 42% బీసీల రిజర్వేషన్కు సంబంధించే బిల్లు కేంద్రానికి పంపేటువంటి బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించాలని, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు అసలు ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో రానుంది. ఈ రెండు అంశాలకి, అంటే ఎస్సీ వర్గీకరణకు, బీసీ రిజర్వేషన్ పెంపుకు, ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలపైన జరిగే చర్చలో బీఆర్ఎస్ సభ్యులు పాల్గొనాలని, ఈ రెండు బిల్లులకు మద్దతు ప్రకటించాలని, అంటే వివిధ అంశాల్లో వివిధ బిల్లుల సందర్భంగా ఆ పార్టీ వైఖరి ఎలా ఉండాలనేటువంటి అంశంలో ఆయన తన శ్రేణులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో అమలుకు నోచుకోలేదని, ఇవి పూర్తిగా విఫలమయ్యాయని, 6 గ్యారంటీలు 420 గ్యారంటీలుగా ఆయన వివరిస్తూ గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పరిస్థితి. గతంలో 24 గంటలు 12 గంటలు నాణ్యమైనటువంటి కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చాము, ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే దళిత బంధు, మిగతా అంశాలు, అట్లానే అనేక స్కీములు మనము న్యూట్రిషన్ కిట్లు ఇవన్నీ ఇచ్చాము. ఇప్పుడు అంటే గొర్రెల కాపర్లకు గొర్రెలు ఇవన్నీ మనం అందజేశాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇవ్వట్లేదు. వీటిపైన నిలదీయాలి. ప్రభుత్వ వైఫల్యాలపైన బీఆర్ఎస్, అలాగే బీఆర్ఎస్ పై జరిగేటువంటి దాడి విషయంలో కూడా ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి. సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి. ప్రభుత్వ పనితీరును విమర్శించాలని ఆయన శ్రేణులను దిశానిర్దేశం చేశారు. అంతేగాని ఆయన పూర్తికాలం సభకు హాజరవుతున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి గవర్నర్ ప్రసంగానికి మాజీ ముఖ్యమంత్రి హాజరయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భాగ్యత అయితే రెహమాన్ గారు, ఇది ఒక పక్క చూసుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉందంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మళ్ళీ పోరాటం చేస్తుందా? అంటే ఇప్పుడు సర్కార్ పాలనపై, ప్రజా వ్యతిరేక విధానంపై ఎండగడతామంటూ ఇప్పటికే బీఆర్ఎస్ ఒక పక్క చెప్తోంది. మరి ఈ విధంగా చూసుకుంటే ఒక పక్క ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ ప్రతిపక్షంగా పోరాడే అవకాశం కనిపిస్తుందంటారా? మరొకసారి ప్రశ్న అంటే కొంచెం డిస్టర్బెన్స్. నిన్న ఏదైతే జరిగిందో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఇప్పటికే అటు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇదంతా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూడా సభకు హాజరవుతున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మేము సభకి వస్తాం, ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగడతాం, ప్రశ్నిస్తామంటూ కూడా ఇప్పటికే చెప్పింది. మరి ఈ విధంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? అంటే భాగ్యశ్రీ గారు, ఎన్నికలకు సంబంధించి ఇంకో 4 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి ఇంకా అంటే ఇప్పుడు ఆ అంశాల గురించి మనం లోతుపాతుల్లో చర్చల్లోకి వెళ్ళలేము. 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ తన ఎమ్మెల్యేలని కాపాడుకోవాలి, తన ఎమ్మెల్సీలను కాపాడుకోవాలి. ఇప్పటికే ఆ పనిలో పూర్తిగా ఉన్నట్టుగా కనపడుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనంకు సాధ్యం కాలేదు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కంచె దాటకుండా చూసుకునేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అలాగే శ్రేణుల్లో భరోసా నింపి వచ్చే 4 ఏళ్ల తర్వాత తిరిగి మనం అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తూ ప్రజా సమస్యలపై పోరాడితే తప్ప శ్రేణుల్లో ఒక నిస్తేజాన్ని తొలగిపోదు. కాబట్టి
భవిష్యత్తుకు భరోసా ఇద్దామనేటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదు. పోటీ చేయకుండా కాంగ్రెస్ను ఓడించమని పిలుపునిచ్చింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం కూడా ఆ పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొని ఉంది. ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలు సమీప భవిష్యత్తులో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అట్లానే బీఆర్ఎస్ భవిష్యత్తు కానీ మిగతా అంశాలు కానీ 4 సంవత్సరాల తర్వాత విషయమే అది. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అంశాల మీద పనిచేయడమే తప్ప తిరిగి అధికారం అనేది రావడమా రాకపోవడం అనేది అప్పటి పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది భాగ్యశ్రీ.